హాయ్ 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 ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ వర్షం బాగా పడుతుంది. ఇంకా నాకైతే బజ్జీలు తినాలనిపించింది. అందుకనే బజ్జీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి 4 years కంప్లీట్ అయింది. ఫస్ట్ టైం నేను బజ్జీలు వేస్తున్నాను. మీరు నమ్ముతారా? అవునండి, ఫస్ట్ టైం వేస్తున్నాను. ఎప్పుడైనా వేయాలంటే ఇంకా మా అత్తగారే వేసేవారు. మేము ఎక్కువగా బజ్జీలు బోండాలు అనేవి చేసుకోము ఇలా వర్షాలు పడుతున్నప్పుడే, అది ఎప్పుడో ఒకసారి. ఈ 4 yearsలో కూడా నేను ఒక 5-6 times మాత్రమే మేము ఇంట్లో చేసుకొని తిని ఉంటామంటే మీరు నమ్ముతారా? అవునండి, అంతే. ఇంకా దానికి ప్రాసెస్ చాలా ఉంటుంది. మనకి మనీ ఉంటే ఎక్కువ ఇంకా చేసుకోవచ్చు. అంటే అన్నీ కావాలి కదండి, ఆయిల్ కావాలి, దానికి తగినవన్నీ కావాలి, మన ఇంట్లో అప్పటికప్పుడు ఉండాలి. ఈరోజు మాత్రం శనగపిండి ఉంది, అరటికాయ కూడా ఉందన్నమాట. ఇంకైతే నేను అరటికాయ బజ్జీలు చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఆయిల్ అయితే కొంచెమే ఉంది, సరే కొంచెమే వేసి చేద్దామని 2 అరటికాయలు అయితే తీసుకున్నాను. కానీ ఒక్క అరటికాయతోనే బజ్జీలు అయితే చేశాను. నేను బజ్జీలు వేసిన తర్వాత నాకైతే ఒక డౌట్ అయితే వచ్చిందనమాట, ఇది బజ్జీలా లేకపోతే బోండాలా అని. ఆ రోజే ఇంకా బజ్జీలు వేసిన రోజు మా హస్బెండ్ అయితే శబరిమలకి వెళ్ళేసి వచ్చారు. ఆయన కూడా అదే డౌట్ చేశారు. అంటే బజ్జీలా బోండాలా అని అడగలేదు, కానీ ఇదేంటి అంటే అరటికాయే ఎక్కువ ఉంది అనేసారన్నమాట. అరటికాయే ఉంది, దాంట్లో పిండి ఏమీ లేదు అన్నారు. అంటే నేను అరటికాయల్ని సన్నగా కట్ చేయకుండా కొంచెం లావులాగా కట్ చేశానన్నమాట. ఫస్ట్ టైం కదా చేస్తున్నది, అలా అయిపోయింది. ఎలాగో ఒకలాగా తినాలి, తినేసాము. అంటే నేను ఏమి వేయలేదండి, జస్ట్ అరటికాయల బజ్జీల కోసం శనగపిండి తీసుకున్నాను. అందులో కొంచెం సోడా ఉప్పు, నార్మల్ మన సాల్ట్ వేసుకున్నాను. వేసుకుని కొంచెం కారం కూడా యాడ్ చేశాను. ఏదో నా పిచ్చి ప్రయోగం అయితే చేశాను అన్నమాట. చివరగా కొంచెం వాము కూడా యాడ్ చేసుకున్నానండి. అరటికాయల్ని నేను సన్నగా కట్ చేయకుండా కొంచెం లావుగా కట్ చేసేసాను. అది కూడా పొడుగ్గా కట్ చేయాలంట. నేనైతే రౌండ్గా కట్ చేశాను. అందువల్లే అది బోండాలా బజ్జీలా అని తెలియకుండా అయితే వచ్చేసింది. ఫుల్ వర్షాలండి, అస్సలు ఆగడం లేదు. మీ ఊరు సైడు వర్షాలు అనేవి ఎలా ఉన్నాయో చెప్పండి. ఎండ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నామన్నమాట. ఈ మనుషులంతా, నేను కూడా అంతే. ఎందుకంటే వర్షాలు వచ్చాయనుకోండి, అయ్యో బాబోయ్ ఎండ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. అదే ఎండాకాలం అనుకోండి, ఏంటి ఎండలు మండిపోతున్నాయి, వర్షాలు వస్తే బాగున్ను అనుకుంటాం. చలికాలంలో కొంచెం వెచ్చగా ఉంటే బాగున్ను అనుకుంటాం. అంతే ఈ మనుషుల సైకాలజీ, ఏదొచ్చినా ఇంకొకటి ఆపోజిట్ కావాలని కోరుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ బజ్జీలు అయితే నేను వేస్తున్నాను కదా, ఈ బజ్జీలు అయితే ఎవరు ట్రై చేయకండి. మీకు వచ్చినట్లు మీరు ఇంకెవరైనా అడిగి చేసుకోండి, కానీ నేను చేసిన బజ్జీలు చేయకండి. నేను చేసిన తర్వాత నేనే వీటిని తినలేదు, కొంచెం కరకరలాడుతూ వచ్చేసాయి అన్నమాట. కారం కూడా ఉంది ఇంట్లో, ఇంకా కారం ఏం ప్రిపేర్ చేయలేదు. దోశల్లోకి చేసిన కారం ఉంది, దాంతో తినేసాము. ఫస్ట్ మా పాపకి పెడితే తనైతే 2-3 తినేసి బాగుంది అని చెప్పింది. లాస్ట్లో కొంచెం కారం వేసి పెడితే మాత్రం బాగాలేదు అని చెప్పేసింది. ఆ ఎక్స్ప్రెషన్ మీరు లాస్ట్ క్లిప్లో యాడ్ చేశాను, కావాలంటే చూడండి. ఈరోజు మేము లంచ్లోకి అయితే వెజ్ పప్పు, ఆకుకూర పప్పు అండ్ కాకరకాయ తాలింపు అయితే చేసుకున్నాము. ఇంకా దాన్ని అయితే వీడియో చేయలేదు. మా అత్త అయితే ఈరోజు వంట చేసిందన్నమాట. ఇంకా నేను పిల్లలతో ఉన్నాను, ఆవిడ చేసుకుంది. వీడియో తీయడానికి అవ్వలేదు. నేను చేసుకున్నప్పుడు మాత్రమే ఇంక నేను వీడియో తీయగలను. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఈవినింగ్ అయితే ఇంకా బజ్జీలు అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. అదేంటంటే బజ్జీలు కొంచెం సోడా ఉప్పు తక్కువ వేసుకోవాలంట. నేనైతే ఎక్కువ వేసేసాను, అవి క్రిస్పీగా వచ్చేసాయి. నాకే నచ్చలేదు. నేను ఒక 3 ఏమో తిన్నానంతే, మళ్ళీ తినలేదు. ఇంకా మా మామయ్య అత్తయ్య వాళ్ళే తిన్నారు. మా హస్బెండ్ కూడా ఒకటే తిన్నాడనమాట, ఎక్కువ అయితే తినలేదు. ఇంకా వాళ్ళు గుడికి వెళ్ళారు కదా, ఫుల్ వర్షాలు అంట. అక్కడ కూడా కొన్ని టెంపుల్స్ చూడకుండానే వచ్చేసారు. ఈరోజు వర్షం అయితే ఆగకుండా పడుతుందండి. బయటకు అస్సలు వెళ్ళలేకపోతున్నాము, అస్సలు అడుగు కూడా తీసి బయట పెట్టలేకపోతున్నాము. మా ఇల్లు అయితే ముందు మొత్తం తడిచిపోయింది, ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి. బయటకు అస్సలు రాలేకపోతున్నాం, కాళ్ళు మొత్తం తినేసి ఉన్నాయన్నమాట, బొబ్బలు వచ్చేసినట్టు అయిపోతుంది.
ఇంకా వర్షానికైతే పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళడం లేదు. మా ఇంట్లో ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, మా పక్కింట్లో ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళు మా ముందింట్లో ఇద్దరు పిల్లలు అందరూ మా ఇంట్లోనే ఉన్నారన్నమాట. మా పిల్లల దగ్గర బొమ్మలు ఎక్కువగా ఉంటాయని ఇంకా మా దగ్గరే వచ్చి ఆడుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మా పాప వాళ్ళ ఇంటికి పోవాలని ఏడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళే వచ్చి మా ఇంట్లో ఆడుకుంటారు. ఇంట్లో కొంచెం ప్లేస్ బాగానే ఉంటుంది కానీ 2 రూములు, బయట ఒక రూము, వంట రూమ్ ఉంటుందన్నమాట. ముందు ఇంకా లోపల నుంచి వంట రూమ్‌లోకి వెళ్ళడానికి కొంచెం ఖాళీ ప్లేస్ లాగా ఉంటుంది. అక్కడ వర్షం ఫుల్‌గా వచ్చేసింది. నడిచి, నడిచి బాగా కాళ్ళు మంటలుగా ఉన్నాయి. నేనైతే ఇంకా ఆ మంటలకు తట్టుకోలేక సాక్స్ అనేది వేసుకొని, చెప్పులు వేసుకొని ఇంకా అక్కడికి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఇక్కడికి చెప్పులతో నడిచి వస్తున్నానన్నమాట. ఇంకా ఇంట్లోకి చెప్పులు వేసుకోకూడదు కాబట్టి. వర్షాలనేవి తగ్గడం లేదు. మీ ఊర్లో ఎలా ఉన్నాయి వర్షాలైతే నాకు కామెంట్ చేయండి. ఈ వర్షాలకు అసలు తడవద్దు, బయట రావద్దు. జ్వరాలు, జలుబులనేవి వచ్చేస్తున్నాయి. చల్లగాలి నాకు చెవులోకి వెళ్ళడం ద్వారానే నాకు జలుబు, దగ్గు అనేవి వచ్చేసిందనమాట. మా హస్బెండ్ బైక్ బయటే పెట్టేసి వెళ్ళిపోయారు. 4 డేస్ అయింది తడిచి, తడిచి, తడిచి. ఇంకా మేమైతే దాన్ని తీయలేం కదా, మా మావయ్య కూడా తీయలేరనమాట. ఇంకేం చేయాలో తెలియక ఒక బియ్యం రైస్ బ్యాగ్ ఎత్తి కట్ చేసి దానిపైన వేశాను. కొంచెం